బట్ తెలిసిన వాళ్ళు ఎక్కువగా వింటున్నారు అండ్ దీని గురించి అవేర్నెస్ లేని వాళ్ళు, బట్ ఇదేంటో తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ హెచ్ఐవి అనే ఈ డిసీజ్ ఇంటింటికి షుగర్, బీపీలు ఎలా ఉన్నాయో అలా అయ్యే విధంగా ఉన్నారు ఇప్పుడు. సో, ఎందుకంటే ఫ్రీ కల్చర్‌కి అలవాటు పడున్నారు అండ్ దట్ టు మల్టిపుల్ పార్ట్నర్స్‌తో సెక్షువల్ ఇంటర్‌కోర్సెస్‌కి వెళ్ళడం అండ్ సేఫ్టీస్ యూజ్ చేయకపోవడం, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం అండ్ హెవీ ఫ్రీడమ్ లైఫ్ ఎక్స్‌పెక్ట్ చేయడం అబ్బాయిలు, అమ్మాయిలు అండ్ ఎడ్యుకేషన్ అని, స్టడీస్ అని, జాబ్స్ అని చెప్పి వచ్చి వీళ్ళు ఇక్కడ సిటీస్‌లో ఉండడం. ఇక్కడేంటంటే సోషల్ మీడియా త్రూ అఫైర్స్ పెట్టుకోవడం. కొంతొచ్చేసి చేసే వర్కింగ్ ప్లేసెస్‌లో కొంత రిలేషన్స్ మెయింటైన్ చేయడం. ఇలా ఒక్కళ్ళతో ఇలా కాకుండా నంబర్ ఆఫ్ పీపుల్స్ తోటి అండ్ నంబర్ ఆఫ్ పర్సన్స్ తోటి సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకొని వీళ్ళు ఈ ప ఈ జబ్బు తెచ్చుకుంటున్నారు సమ్ కేసెస్‌లో. అండ్ అంటే వీళ్ళ తెలివితేటలు ఏంటి అంటే ఈ విషయంలో, సో వీళ్ళు ఇ ఇలా చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు గదా! మనం సేఫ్ జోన్‌లో ఉంటాము. ఒక పిల్లేసుకుంటే ప్రెగ్నెన్సీ రాకుండా పోతుందని జెప్పి చాలామంది చాలా ఆహ్, తెలివిగా ఈ ప్లాన్ జేస్తారు ఆఫ్టర్ ఇంటర్ కోర్సెస్. బట్ మీరు ప్రెగ్నెన్సీనైతే తీసేపిచ్చుకోగలరు. బట్ మరి ఎస్టీడీ డిసీజ్ వస్తే దాన్నేం జేయగలరు?